భారతీయ విద్యార్థులకి అంటే ఎక్కువగా మన విద్యార్థులే అమెరికాకు వెళ్ళి చదువు పేరుతో వెళ్ళి అక్కడ ఏదో ఒక పనులు చేసుకుంటూ నిదానంగా అక్కడ సెటిల్ అయ్యే పనులు చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళకే ట్రంప్ తీసుకునే కఠిన చర్యలు అత్యధిక కష్టం. 75% దాకా మన వాళ్ళే అక్కడ ఉంటూ వచ్చారు కాబట్టి. అయితే వాళ్ళ దేశ పద్ధతుల ప్రకారం వాళ్ళకి అవసరం అక్కడ. ట్రంప్ తాజాగా కూడా చెప్పుకొచ్చాడు, నిపుణులకు ఇచ్చే H1B వీసాలకు ప్రాబ్లం ఏం లేదు, నిపుణుల పేరుతో తప్పుడు మార్గంలో వచ్చే వాళ్ళనే మేము నిరోధిద్దాం అనుకుంటున్నాం, ఒరిజినల్ నిపుణుల్ని మేము అంగీకరిస్తాం, అనుమతిస్తాం అన్నటువంటి. అయితే ఇప్పుడు తాజాగా ఈ తీసుకుంటున్నటువంటి చర్యల్లో మరొక కీలకమైనటువంటి OPT ప్రోగ్రామ్, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అంటే అక్కడ చదువు పూర్తయిపోయాక అక్కడే అప్రెంటిస్ కిందన కొన్ని రోజుల పాటు, ఆ తర్వాత అదే తరహా కంపెనీలో పనిచేయడం, ఇట్లాంటి అవకాశం ఉండేది. దాదాపుగా 2-3 ఏళ్ళు అట్లా చేసి ఈ సందర్భంలోనే వాళ్ళు ఈలోపు H1B వీసాలు తెచ్చుకోవడం, సెటిల్ అవ్వడం జరుగుతూ వచ్చింది. కానీ ఇక పైన OPTని రద్దు చేయటం లేదా OPTని 6 నెలలకి పరిమితం చేయడం అన్నటువంటి ఒక సరికొత్తదైనటువంటి కాన్సెప్ట్కి తీసుకొచ్చారు. బీటెక్తో పాటు సమాన విద్యార్హతలు అండర్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ పూర్తి చేసి F1 వీసా పొందిన వాళ్ళు స్టెమ్ కోర్సులు అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ లాంటి కోర్సులు MS చదివేందుకు అమెరికా వెళ్తాం. వీటిలో ఏదైనా విభాగంలో PG పూర్తి చేసిన తర్వాత OPTకి దరఖాస్తు చేసుకుంటే OPT వచ్చిన తర్వాత తొలి ఏడాది స్టెమ్కి సంబంధించిన సంస్థలోనే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు స్టెమ్కి సంబంధించిన సంస్థల్లోనే అక్కడ పనిచేసే అవకాశం కూడా ఉంటుంటుంది. ఆ సమయంలోనే పలువురు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకుని H1B వీసాలు పొందుతున్నారు. OPTని భారత్తో సహా ఇతర దేశాల విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నది అమెరికాలోని పలు సంస్థలు అభ్యంతరం తెలిపినటువంటి నేపథ్యంలో OPT ప్రోగ్రామ్ను రద్దు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు గతంలో అయితే వార్తలు వచ్చినాయి. రద్దు విధానం అమలైతే ఆ ప్రభావం విద్యార్థుల మీద తీవ్రంగా ఉంటుందన్నటువంటి చర్చ కూడా నడిచింది. ఇప్పుడు ట్రంప్ యంత్రాంగం తాజాగా ఈ విధమైనటువంటి నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నది అన్నటువంటిది తాజా అంశం.